చిత్తూరు జిల్లా కుప్పం మండలం భైరప్ప కొట్టాలలో భార్యను భర్త మొచ్చుకత్తితో దారుణంగా నరికి హత్యా ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు భార్యను నరికిన భర్తను చెట్టు కట్టేశారు. ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన భార్యను భర్త దారుణంగా నరికి చంపే ప్రయత్నం చేశాడు. భర్త దాడిలో గాయపడ్డ భార్య పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం భైరప్ప కొట్టాలలో భార్యను భర్త కత్తితో దారుణంగా నరికి హత్యా ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు భార్యను నరికిన భర్తను చెట్టు కట్టేశారు. ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన భార్యను భర్త దారుణంగా నరికి చంపే ప్రయత్నం చేశాడు. భర్త దాడిలో గాయపడ్డ భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఈ ఘటన నేపథ్యం ఏంటి? రమణ, చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కుప్పం మండలంలోని భైరప్ప కొట్టాలకు చెందిన కీర్తన అనే ఒక అమ్మాయిని తమిళనాడు రాష్ట్రం చెందిన కీర్తన గ్రామానికి రాజేష్ అనే అతనికి 2 సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే ఆ అమ్మాయి గర్భిణి కావడంతో ఆ అమ్మాయి తన పుట్టింటికి ప్రసవం కావడానికి పుట్టింటికి వచ్చింది. అయితే ఏమైందో ఏమో గాని ఆ ప్రసవం తర్వాత 12 మగబిడ్డను కూడా కనింది. అయితే ఎవరైతే తమిళనాడు నుంచి వచ్చిన రాజేష్ ఒక్కసారిగా ఆ భార్యపై విచక్షణ రహితంగా ముచ్చుకత్తితో దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడు. అయితే ఒకసారిగా దాడి చేస్తున్న సమయంలో ఒకసారిగా ఆ అమ్మాయి ఒకసారి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని రక్షించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో రాజేష్ అక్కడి నుంచి పరారవుతున్న నేపథ్యంలో అతన్ని పట్టుకొని అక్కడ గ్రామస్తులు చెట్టు కట్టేశారు. అయితే ప్రస్తుతం ఎవరైతే కీర్తన కుటుంబ హాస్పిటల్లో చికిత్స అందుతుంది. అయితే అమ్మాయి పరిస్థితి ప్రస్తుతానికి విషమంగానే ఉందని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నారు. అయితే ఏమైందో కానీ తెలియదు. పూర్తి వివరాలు అయితే తెలిసేయాల్సి ఉంది. ఎందుకంటే 12 మగబిడ్డని కరిన ఆ అమ్మాయికి ఒక్కసారిగా కత్తితో దాడి చేసిన ఘటన కుప్పం మండలంలో సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసు అధికారులందరూ అక్కడ చేరుకొని విచారణ చేపడుతున్నారు. అతను అదుపులో కూడా తీసుకున్నారు. ఎందుకంటే పుట్టింటికి వచ్చిన అమ్మాయిని ఒకసారిగా కత్తితో దాడి చేసి ఎందుకు చంపాడు అనే కోణంలో ఇప్పుడే పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. ఏదేమైనాటికి ప్రస్తుతం ఈ రాజేష్ అనే అతను పోలీసులు కస్టడీలో ఉన్నాడు. అతన్ని వివరాలు రాబడుతున్నారు. మరోపక్క ఎవరైతే కీర్తన అమ్మాయి బాధితురాలు ఉందో ఆ అమ్మాయి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. అయితే అమ్మాయి పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉందని చెప్పేసి కూడా వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే కుప్పంలో మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.